హాయ్ గైస్, ఇప్పుడే మెగా 158 నుంచి టైటిల్ గ్లిమ్స్ వచ్చింది. ఐఎమ్ ఎగ్జైటెడ్. అంటే ఫస్ట్ అయితే గ్లిమ్స్ చేద్దాం. టైటిల్ వచ్చి కాకా అంట. చిరు లీక్స్ లో ఆల్రెడీ వచ్చేసింది. రాకా కాకా. ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఏ రంగమ్మత్త జ్వరం తగ్గిందా? తగ్గిందయ్యా. ఓహో, పచ్చళ్ళు కొట్ట ఫ్యాక్టరీ, పచ్చళ్ళ ఫ్యాక్టరీ. సస్రీకాల్ బాజీ. வணக்கம் சத்யனா, நீ சொன்ன டைம்க்கு சென்னை போர்ட்டுக்கு சரக்கு వచ్చి పూడుస్తారు కదా. సత్యమా? ఎన్నడా తంబి, ఇది సత్యం మాట. ఇంకా డౌటా? బ్యాక్గ్రౌండ్ స్కోరా? సత్యమన్నా, సునీల్ గారు ఉన్నారేంటి? టార్గెట్ పండగరా, అప్పటిదాకా ఎవరికి సెలవు సంక్రాంతి. సచిన్ గారనే అమ్ములు బాబు బండికి ఇసండి. ఇసరే అమూల్ పాప, వెళ్ళు. అనవసర రంజన్ గారేమో మేబీ. కాకా హ్యాపీ బర్త్డే మెగాస్టార్. బాబాయ్ క్వాలిటీలు. ఆహా, జాన్ 13 అంతేనా? గ్లిమ్స్ అయితే నాకైతే పెద్ద ఏమీ అనిపించలేదు భయ్య. సీరియస్లీ నాకైతే ఏమీ అనిపించలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మెయిన్ ఒకటి కొట్టింది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సామనన్న చెప్తున్నాను కదా, ఇంక అసలు ప్రతిసారి ఇంక ఇదే కంప్లైంట్ అంటే ఇంక నా వల్ల అయితే కాదు. ఆయన ప్రతిసారి ఇంక అయ్యే బీట్లో అయ్యే దంచుకొట్టాడు. ఆయన మధ్యలో అయితే పాపర్ అది బలం అనిపించింది, కానీ ఫస్ట్ నుంచి స్టార్ట్ ఎక్కడో ఎన్నో అనిపిస్తుంది. అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. కానీ నేను టైటిల్ పాస్ట్ వచ్చింది ఇందాకడ, అదే కాకాని. అందులో ఏంటి మెగాస్టార్ తలకైతే ఇంకొకరికి ఎవరికి అంటించారు అనుకున్నాను, కానీ చాలా చాలా బాగున్నారు ఆయన. బాగున్నారు. కానీ బాబీ గారి సినిమాలు అయినంత ఒకలా ఉంటుంది భయ. ఫస్ట్ ఏమో ప్రజెంట్, తర్వాత ఏమో పాస్ట్లో ఎవరు చనిపోతారో దాని గురించి రెవెన్యూ తీర్చుకోవడం మొత్తం హీరో. ఇదే జరుగుతుంది తప్ప కొత్తగా ఏం కనపడదు. అండ్ అనవసర రంజన్ గారు అనుకుంటున్నాను అమ్ములు పాప అంటే మేబీ అంతే, ఇంకా అంత మించి ఏముండదు స్టోరీ. నాకైతే జనం 13 అంటున్నారు. అండ్ పండగకి చాలా గట్టిగా ఉన్నాయి. చిరంజీవి గారు, మేబీ బాలకృష్ణ గారు కూడా రావచ్చు. అండ్ వెంకటేష్ గారు, నాగార్జున గారు. నేను ఆల్రెడీ మేము ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో చెప్పాను 2027 సంక్రాంతి సీనియర్స్ సంక్రాంతి అవ్వచ్చని. మేబీ ఇదన్నీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. జాన్ 13 అంట. అండ్ ఇలా మార్చిలోనో ఏప్రిల్లోనో స్టార్ట్ చేశారు షూట్. బాగానే కంప్లీట్ చేసేస్తున్నారు. అండ్ చూద్దాం ఏమవుద్దు. అండ్ నాకైతే పెద్ద ఏమనిపించలేదు, ఫస్ట్లీ ఏమనిపించలేదు. అండ్ లాస్ట్ ఇలా పేర్చే టైంలో మాత్రం చాలా చాలా ఆ షార్ట్ బాగా నచ్చింది. అంతే, ఇంకేమనిపించలేదు. అంతే, చూద్దాం ఏమవుద్దు. నాకు ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు అంతే. అండ్ విశ్వంబర రిలీజ్ డేట్ రావాలి ఈ పాటికి. ఏమో అక్టోబర్ 18 రాలేదంటే ఇంక ఇయర్ రాకపోతే ఇంకెప్పుడు రాదు. ఇంకా నాకు ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు భయ్య, అంతే.
అండ్ మీకు ఎలా అనిపించిందో కొంత కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా కపుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాంక్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.